హుజూరాబాద్ ని పీవీ జిల్లాగా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అన్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక ఆయన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కి మొదటిసారిగా రావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. భారీ ర్యాలీ నిర్వహించారు. గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి వడితెల ప్రణవ్తో పాటు అందరం పాటుపడతామన్నారు. పెండింగ్ లో ఉన్న దళిత బంధు రేషన్ కార్డులు ఇప్పిస్తామని తెలిపారు. 6 గ్యారంటీల అమలు కోసం కృషి చేస్తామన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి కుటుంబంలో కుటుంబ సభ్యుని అవుతానన్నారు. ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక ఎమ్మెల్యే నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. హుజూరాబాద్ అభివృద్ధికి ఎమ్మెల్సీ ఫండ్ నుంచి 50 లక్షలు కేటాయిస్తానన్నారు. ముఖ్యంగా ఈరోజు ఏదైతే నా స్వగ్రామం కంటే కూడా అనేక ప్రేమ ఆప్యాయంతో ఏదైతే సొంత కుటుంబ సభ్యుల లెక్క ఆదరించి నాకు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఘన స్వాగతం పలికిన మా సోదరుడు హుజూరాబాద్ కాంగ్రెస్ ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థి వడితెల ప్రణవ్ గారికి, దానితో పాటు నా హుజూరాబాద్ స్థానిక ఎంపీటీసీలకి, అదేవిధంగా జెడ్పీటీసీలకి, కౌన్సిలర్లకి, వార్డు మెంబర్లకి, హుజూరాబాద్ పట్టణ కాంగ్రెస్, జమ్మికుంట, అదేవిధంగా ఇల్లందకుంట, వీణవంక, కమలాపూర్ నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, ఎంతో ప్రేమతోటి ఆదరించిన నా హుజూరాబాద్ యువ సోదరులకి, యువ సైనికులకి ఈరోజు ఏ కాంగ్రెస్ పార్టీ నాకు ఎమ్మెల్సీ పదవి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు నాకు కట్టబెట్టిందంటే ఏదైతే నికార్సుగా స్వార్థం లేకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రజల సమస్యల పైన చేస్తున్న పోరాట తీరును చూసి ఏదైతే భారతదేశంలో అత్యధికంగా చిన్న వయసులో నాకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం జరిగింది. మా సోదరుడు కోరిన విధంగా అనేక సందర్భాల్లో మా మీడియా మిత్రులు కూడా చెప్పడం జరిగింది. అన్న హుజూరాబాద్ లో అనేక సమస్యలు ఉన్నాయని చెప్పి మీరు చెప్పిన విధంగా నా సొంత నియోజకవర్గానికి ఏ రకంగా అయితే నేను బాధ్యత తీసుకొని పనిచేస్తానో, హుజూరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మా సోదరుడు ఏమి చెప్పినా, ఏ నిధులు కేటాయించాలన్నా తప్పనిసరిగా హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసము మేమిద్దరము కలిసి కృషి చేసి ఇల్లందకుంట దేవాలయం అయితేనేమి, బిజ్గీర్ షరీఫ్ దర్గానైతేనేమి, ఏదైతే పూర్తిగాని ఏదైతే మన కమలాపూర్ పైన ఉప్పల్ పైకి ఉన్న రైల్వే బ్రిడ్జ్ అయితేనేమి, లేదైతే మెరుగైన రోడ్ ఫెసిలిటీస్ అయితేనేమి, ఏదైతే పెండింగ్ లో ఉన్న దళిత బంధు అయితేనేమి, ఏదైతే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ అయితేనేమి, కొత్త రేషన్ కార్డులు అయితేనేమి, యువకులకు యువ వికాసం కింద 5 లక్షల రూపాయలకు సంబంధించిన గ్యారంటీ కార్డు అయితేనేమి, మహిళలకి 2500 రూపాయలు అయితేనేమి, దానితో పాటు ప్రతి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 గ్యారంటీలు ప్రతి ఒక్కటి కూడా వారికి అందజేయడం జరుగుతుంది. దానితో పాటు కష్టకాలంలో పార్టీని పట్టుకొని కష్టాలు అనుభవించిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి బల్మూరి వెంకట్ ఒక నాయకుడు లెక్క కాకుండా ఒక కార్యకర్త లెక్క వాళ్ళకి అండదండగా ఉంటా. గతంలో కూడా నేను హుజూరాబాద్ నియోజకవర్గ నా కుటుంబ సభ్యులకు ఒక మాట చెప్పిన, ప్రతి తల్లికి ఒక కొడుకునవుతా, ప్రతి తండ్రికి ఒక కొడి భుజాన్ని అవుతా, ప్రతి చెల్లెకి ఒక అన్ననవుతా, ప్రతి యువకునికి సోదరునవుతా, ప్రతి కుటుంబంలో కుటుంబ సభ్యులనవుతా. తప్పనిసరిగా మా ఇసుక రవాణా జరుగుతుందో మా సోదరుడు ఆల్రెడీ దానిపైన గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడిండ్రు. ఏదైతే ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ స్థాయి మీటింగ్ లో కూడా వారు హుజూరాబాద్ నియోజకవర్గ అనేక సమస్యలు అక్కడ లేవనెత్తారు. తప్పనిసరిగా వారికి ఒక సపోర్ట్ లెక్క, ఒక పిల్లర్ లెక్క ఏదైతే స్థానికంగా ఉన్న కొంతమంది నాయకులు, శాసనసభ్యులు అడ్డగోలుగా ఇష్టంన్నట్టు మాట్లాడుతున్నారు. బిడ్డ మాట్లాడినప్పుడు నోరు అదుపులో పెట్టుకోండి. కేవలం వీడు ఒక్క వ్యక్తి లేడు, ప్రణవ్తో పాటు ప్రణవ్ గురించి మాట్లాడాలంటే బల్మూరి వెంకట్ కూడా ఉన్నాడని చెప్పి ఆలోచించి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి చెప్తూ, ఏదైతే మేము గత ప్రభుత్వాల లెక్క మేము అధికారంలో ఉన్నాము, ఇక్కడ మా ఈ నియోజకవర్గంలో మా శాసనసభ్యుడు లేడని చెప్పి ఫండ్స్ ఇవ్వకుండా గత పాలకులు చేసిన విధంగా కాంగ్రెస్ పరిపాలన ఉండదు. రేవంత్ రెడ్డి గారు 119 నియోజకవర్గాలకి వారు ముఖ్యమంత్రి గారు. ఏదైతే ఇక్కడ ప్రతి సంక్షేమం కూడా మా సోదరుడు ప్రణవ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దానితో పాటు నా మొదటి ఏవైతే నా ఎమ్మెల్సీ లాట్ ఫండ్స్ కింద నాకు శాంక్షన్ అయితే నా మొదట శాంక్షన్ అయిన ఫండ్స్ లో 50 లక్షల రూపాయలు హుజూరాబాద్ నియోజకవర్గంలో సోదరుడు ఎక్కడ పెట్టమంటే, ఎక్కడ శాంక్షన్ చేయమంటే తప్పనిసరిగా అక్కడ శాంక్షన్ చేస్తానని చెప్తూ ఇక్కడ విచ్చేసిన మా మీడియా సోదరులకి మీతో కూడా నాకు